ఈ ఇయర్ ఆంద్యాల పంట వేసినాము. ఆంద్యాలు అయితే బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి. గొలలు అయితే దగ్గర దగ్గర ఒక అడుగు నుండి 3 అడుగులు ఇచ్చినాయి జంపు. అట్లా ఇడిస్తేనే మనకు కూడా ఆంద్యాలు అనేది పంట అనేది బాగా దిగుబడి వస్తుంది. చూడండి, ఇది మొత్తం ఆంద్యాలు కూడా చెట్టు కూడా 7 అడుగులు పెరిగింది. 7 అడుగులు 8 అడుగులు అట్లా గొల మొత్తం సాగుతూ పోతుంది. ఎంత సాగుతూ పోతే మనకు కూడా అంత దిగుబడి వస్తుంది. గొల చిన్నగా వేసినానుకో ఆంద్యాలు ఎక్కువ కావు కదా, జంపుగా వేసింది. చూడండి, ఒకటి వచ్చి 2 అడుగులు 3 అడుగులు అట్లున్నాయి. తోటలో అయితే బాగా వస్తాయి, కానీ చేనులో మళ్ళీ ఇంత చూడండి, ఇది ఎంత జంపు ఉంది చూడండి. చెట్టు ఎంత ఉంటే అంత ఉంది చూడండి. ఇది దగ్గర దగ్గర 3 అడుగులు ఉంది. ఫస్ట్ టైం మా తోటలో ఎంత 3 అడుగులు ఆంద్యాలు ఇచ్చడం అంటే ఇది ఫస్ట్ టైం. చూడండి ఎంత జంపు ఉన్నాయి చూడండి. ఆంద్యాల పంట కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈసారి అయితే సూపర్గా ఉంది పంట. ఎకరాకు వచ్చి 2-3 క్వింటాలు అవుతాయి. చూడండి, ఈ పక్కను దిగుబడి బాగా వస్తుంది ఈసారి. ఈ దిగుబడి ఏ సంవత్సరం లేదు, కానీ మళ్ళీ చేనులో వేసినాం. ఈ తోటకట్టు బాగుంది, కానీ చేనులో చూడండి ఎంత చిన్నగంటే ఇవి అద్దడుగు కూడా ఇడ్చలే. ఎంత చిన్నగంటే అంత చిన్నగా ఉన్నాయి. కానీ తోటలోకి చేనులోకి చాలా తేడా ఉంటుంది. తోటలో ఎందుకంటే బలం ఉంటుంది, కానీ ఈసారి కొంచెం వర్షాలు రాలే. కానీ వర్షాలు ఇంకా బాగా వచ్చింటే ఇంకా 6 అడుగులు ఇడుసు ఒకటి తక్కువ. ఈసారి కూడా పంట చాలా తక్కువ, ఎందుకంటే ముందు ఇయర్ కంటే ఈ ఇయర్ తక్కువైంది. ముందు సంవత్సరం బాగుండింది ఆంద్యాల పంట, ఈ ఇయర్ చాలా తక్కువైంది. కానీ ఈ ఇయర్కు పంటకు తగ్గుతూ పోతుంది.